అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. రాత్రి నీవు గాఢమైన నిద్రలో ఉన్నావు. రోజంతా అలసట తర్వాత నీ శరీరం, మనసు కాస్త రిలాక్స్ అవుతున్నాయి. అప్పుడు ఒక్కసారిగా నీ నిద్ర తేలిపోతుంది. కళ్ళు తుడుచుకుంటూ లేస్తావు. ఏదో తెలియని అసౌకర్యం లోపల ఫీల్ అవుతావు. టైం చూస్తావు. ఎప్పటిలాగే గడియారం ముళ్ళు అర్ధరాత్రి 3 నుంచి 5 గంటల మధ్యలో ఉంటుంది. నీ నిద్ర తెగడానికి కారణం ఒక్కటే, మూత్రం పోయాలని తీవ్రమైన ఫీలింగ్. మనలో ఎంతమంది అనుభవాన్ని రోజు రాత్రి ఫేస్ చేస్తాం. ఒకవేళ నీవు దీన్ని సాధారణ శరీర కార్యకలాపంగా తీసుకొని పట్టించుకోకుండా ఉండొచ్చు. రాత్రి ఎక్కువగా నీళ్లు తాగపోయి ఉంటాం, లేదా ఇది వయసు మీద పడడం వలన అని అనుకోవచ్చు. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించావా? ఎందుకు నీ నిద్ర ఈ 3 నుంచి 5 గంటల మధ్యలోనే తేలిపోతుంది? ఎందుకు అది అర్ధరాత్రి 12 గంటల్లో లేక ఉదయం 6 గంటల్లో జరగదు? ఈరోజు మేము చెప్పబోయే రహస్యాన్ని విన్నాక నీ కాళ్ళ కింద నేల కదిలినట్టు అనిపించవచ్చు. ఇది సాధారణ విషయం కాదు. బ్రహ్మాండమైన దైవిక శక్తులు నీకు నేరుగా పంపే ఒక లోతైన రహస్యమైన సంకేతం. ఇది నీవు ఇప్పటి వరకు వినని ఒక పిలుపు. కాబట్టి ఊపిరి బిగపట్టి కూర్చో. ఈరోజు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో మూత్రం పోవడానికి, నీ నిద్ర తెగడం నీ జీవితాన్ని మార్చబోయే అద్భుతమైన రహస్యమని తెలుసుకోబోతున్నారు. ఇది నీ విధి, నీ భవిష్యత్తు, నీ ఆత్మతో ముడిపడిన సత్యం. ఈ రహస్యం తెలిసాక ఈ సంఘటనను నీవు ఇకపై సాధారణంగా చూడవు. బ్రహ్మ ముహూర్తం దైవిక శక్తి యొక్క సమయం. మన పురాతన హిందూ గ్రంథాల, వేదాల, పురాణాల ప్రకారం సమయం అనేది కేవలం గడియార్ టిక్ టిక్ సౌండ్ మాత్రమే కాదు. సమయం అనేది ఒక జీవితంతో కూడిన శక్తి, ఒక ఎనర్జీ. 24 గంటల్లో ప్రతి సమయ భాగానికి దాని సొంత ప్రత్యేక గుణం, దాని సొంత ఎనర్జీ, దాని సొంత ప్రాముఖ్యత ఉంటాయి. ఈ అన్ని సమయ భాగాలలో అత్యంత శక్తివంతమైన, రహస్యమైన, పవిత్రమైన సమయం ఏదైనా ఉందంటే అది బ్రహ్మముహూర్తం. అంటే ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండే సమయం. బ్రహ్మ ముహూర్తం అనే పేరు దాని అర్థాన్ని తనలో ఇమిడి ఉంచుకుంది. బ్రహ్మం అంటే సృష్టికర్త, పరమాత్మ. ముహూర్తం అంటే సమయం. అంటే ఇది పరమాత్మ యొక్క సమయం, సృష్టిని సృష్టించే శక్తి ఉచ్చ స్థితిలో ఉండే సమయం. రాత్రి చీకటి తొలగి పగలు కాంతి రావడానికి సిద్ధంగా ఉండే సమయం. ఇది ఒక సంధికాలం. పూర్తిగా రాత్రి కాదు, పూర్తిగా పగలు కాదు, ఒక మాయ జల క్షణం. ఈ పవిత్ర సమయంలో దేవతలు, ఋషులు, సిద్ధ ఆత్మలు సూక్ష్మ రూపంలో భూమిపైకి సంచరిస్తాయి. ఈ సమయంలో బ్రహ్మాండంలోని అన్ని సానుకూల శక్తులు భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. వాతావరణంలో ఒక అద్భుతమైన నిశ్శబ్దం, వర్ణించలేని స్వచ్ఛత, ఒక గాయమైన దైవికత నిండి ఉంటాయి. ఈ సమయంలో సత్వగుణం దాని ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో గాలిలో కూడా ఒక ప్రత్యేకమైన స్వచ్ఛత, చల్లదనం ఉంటాయి. నీవు దాన్ని అనుభూతి చెందుతావు. పక్షులు కిలకిల కూడా ఈ సమయం తర్వాతే మొదలవుతుంది. ఈ సమయాన్ని స్వాగతించినట్టు మూత్రం పోవడం ఒక దైవిక అలారం. ఇప్పుడు నీవు అనుకుంటావు, దీనికి నేను నిద్ర లేవడానికి, మూత్రం పోవడానికి ఏం సంబంధమని. సంబంధం చాలా లోతైనది, నీ ఊహకు అందనిది. బ్రహ్మాండంలోని ఈ అత్యున్నత శక్తి, ఈ దైవిక శక్తి నీతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, నీకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు అది డైరెక్ట్గా రాదు. నిన్ను లేపడానికి, తన ఉనికిని ఫీల్ చేయించడానికి నీ శరీరాన్నే ఒక మాధ్యమంగా ఉపయోగిస్తుంది. నీ శరీరం మూత్రం పోవాలనే తీవ్రమైన ఫీలింగ్ను సృష్టించబడడం అనేది నిన్ను గాఢ నిద్ర నుంచి లేవడానికి ఒక సులభమైన, సహజమైన మార్గం. ఇది జబ్బు కాదు, సమస్య కాదు. ఇది ఒక దైవిక అలారం. నీతో నాకు ఏదో చెప్పాలి అని చెప్పడానికి ఆ దైవిక శక్తి అలారం కొడుతుంది. నీవు దీన్ని కేవలం శరీర అవసరంగా భావించి బాత్రూంకి వెళ్ళి మళ్ళీ నిద్రలోకి జారుకుంటావు. కానీ అది
నీవు ప్రతి రాత్రి కోల్పోతున్న ఒక అమూల్యమైన అవకాశం. ఇది పరమాత్మ నీకోసం నిర్ణయించిన ఒక అపాయింట్మెంట్ టైం లాంటిది. ఆ అపాయింట్మెంట్ను నీవు తెలియకుండానే వదిలేసి మళ్ళీ నీ నిద్రలోకంలోకి వెళ్ళిపోతావు. ఎందుకు నీవు మాత్రమే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బ్రహ్మాండ శక్తి, దైవిక శక్తి నీతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, నీకు ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు డైరెక్ట్గా రాకుండా నీ శరీరాన్ని మాధ్యమంగా ఎందుకు ఉపయోగిస్తుంది? ఒకటి, నీ ఆత్మ జాగృతం కావడం. మొదటి కారణం, నీ ఆత్మ విఫలం అవుతున్న స్థితిలో ఉంది. ఈ జన్మలో లేదా మునుపటి జన్మలో చేసిన పుణ్యకర్మలు, నీ సాధనలు, నీ ప్రార్థనలు ఇప్పుడు ఫలిస్తున్నాయి. నీ చైతన్య స్థితి ఇప్పుడు ఒక లెవెల్కి చేరుకుంటుంది. అక్కడ దైవిక శక్తులు నీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలవు. బ్రహ్మాండం తన తదుపరి జర్నీ కోసం కొన్ని ఎంపిక చేసిన ఆత్మలను సిద్ధం చేస్తుంది. అందులో నీవు ఒకటివి. నీ నిద్ర ఇలా లేవడం అంటే నీలో ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం పెరుగుతుందనడానికి ఆధారం. నీ ఆత్మ ఇప్పుడు గాఢ నిద్ర నుంచి లేచి పరమాత్మ చైతన్యంలో జాగృతం కావాలని కోరుకుంటుంది. మూత్రం పోవాలనే ఆసక్తి కేవలం ఒక సాకు మాత్రమే. అసలు ఉద్దేశం నిన్ను ఈ బ్రహ్మ ముహూర్తంలో లేపి ఆ బ్రహ్మాండ శక్తితో కనెక్ట్ చేయడం. 2, నీ పితృదేవతలతో సంబంధం. 2 ముఖ్యమైన కారణం, నీ పితృదేవతలతో ముడిపడి ఉంది. హిందూ ధర్మంలో పితృదేవతలకు దేవతలతో సమానమైన స్థానం ఇస్తారు. వాళ్ళు సూక్ష్మలోకంలో ఉన్న తమ కుటుంబంతో కనెక్టులోనే ఉంటారు. బ్రహ్మముహూర్తం అనేది స్థూలలోకం, సూక్ష్మలోకం మధ్య తెర చాలా సన్నగా మారే సమయం. ఈ సమయంలో మన పితృదేవతలు మనల్ని సులభంగా కాంటాక్ట్ చేయగలరు. నీ నిద్ర రోజు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో తెగితే అది నీ పితృదేవతలు నీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు అనడానికి ఇది ఒక పెద్ద సంకేతం. బహుశా వాళ్ళు ఏదైనా విషయంతో బాధపడుతూ తమ శాంతి కోసం నీ ప్రార్థనలో లేదా ఏదైనా చర్యను ఆశిస్తుండొచ్చు. లేదా నీ జీవితంలో వచ్చే పెద్ద ఆనందం గురించి సంకేతం ఇవ్వాలనుకోవచ్చు. లేదా రాబోయే ఆపద గురించి నిన్ను హెచ్చరించాలనుకోవచ్చు. లేదా కేవలం తమ ప్రేమ ఆశీర్వాదాలను నీకు ఇవ్వాలనుకుంటుండొచ్చు. మేము మీతో ఉన్నాం, నీవు ఒంటరివి కాదు అని చెప్పాలనుకుంటున్నారు. నీవు లేచి బాత్రూంకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నీకు చాలా దగ్గరగా ఉంటారు, నిన్ను గమనిస్తూ ఉంటారు. నీవు ప్రతి రాత్రి ఇలా లేవడం నీకు నీ పితృదేవతలకు మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది. 3, నీ ఇష్ట దైవం యొక్క పిలుపు. 3వ రహస్యమైన కారణం, ఈ ఇష్ట దైవంతో సంబంధం కలిగి ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఇష్ట దైవం ఉంటుంది. ఆ వ్యక్తి ఆత్మకు లోతైన కనెక్షన్ ఉన్న దేవుడి రూపం. నీ జీవిత గమనంలో నీ బాధ్యతల్లో నీవు ఎంతగా మునిగిపోయావో నీ ఇష్ట దైవానికి సమయం కేటాయించడం, ఆయనను పూజించడం మర్చిపోయావు. నీవు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది నీ ఇష్ట దైవం యొక్క పిలుపు. నేను నీ కోసం వేచి చూస్తున్నాను. ఈ సమయం నాకు మాత్రమే ఇవ్వు. నాతో మాట్లాడు. నీ మనసు భారాన్ని తగ్గించుకో అని ఆయన నీకు సందేశం ఇస్తున్నాడు. ఈ సమయంలో నీ ప్రార్థన నేరుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నీ ఇష్ట దైవాన్ని చేరుతుంది. ఈ సమయంలో చేసే ఒక పిలుపు పగలు చేసే 100 యాగాలకు సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. పరమాత్మ ఆ దైవిక నిశ్శబ్దంలో నీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈ స్పెషల్ టైంలో నిన్ను లేపుతున్నాడు. 4, శరీరం మరియు బ్రహ్మాండం మధ్య సంబంధం. 4వ కారణం, నీ శరీరం మరియు బ్రహ్మాండం మధ్య సంబంధంతో ముడిపడి ఉంది. మన పురాతన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరం పంచభూతాలతో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం తయారై ఉంది. అలాగే మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. రాత్రి చివరి భాగం అంటే దాదాపు అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాత దోషం యొక్క సమయం. వాతం యొక్క గుణం చలనం ఇవ్వడం.
ఈయకం సృష్టించడం, శరీరం నుంచి మలమూత్ర విసర్జన కూడా వాతం యొక్క చర్య. బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మాండం యొక్క ప్రాణశక్తి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అది నీ శరీరంలో వాత దోషాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక సహజమైన సమన్వయం. బ్రహ్మాండ శక్తి యొక్క జాగృతం నీ శరీర శక్తిని కూడా లేపుతుంది. దీనివల్ల వాతం యొక్క చలనం పెరిగి మూత్రం పోవాలనే ఆసక్తి కలుగుతుంది. కాబట్టి నీవు కేవలం శరీర కార్యకలాపంగా భావించేది నిజానికి నీ శరీరం బ్రహ్మాండ గడియారంతో సమన్వయం చేస్తుంది. బయట బ్రహ్మాండంలో ఏం జరుగుతుందో లేదా నా లోపల కూడా జరుగుతుందా అని నీ శరీరం నీకు చెప్తుంది. అది స్థూల శరీరం సూక్ష్మ బ్రహ్మాండం మధ్య ఏకత్వానికి ఒక అద్భుతమైన ఆధారం. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఇది. ఇంత పెద్ద సంకేతం అయితే మనం ఏం చేయాలి? ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? నీవు తదుపరిసారి ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో మూత్రం పోవడానికి లేస్తే దాన్ని ఒక భారంగా లేదా ఇబ్బందిగా భావించకు. దాన్ని ఒక గొప్ప అదృష్టంగా భావించు. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే లభించే అవకాశం ఇది. మొదట నీవు లేచినప్పుడు కోపంగా లేదా చిరాకుగా ఫీల్ కాకుండా బదులుగా నిన్ను ఈ అమృత వేళలో లేపిన ఆ కనిపించని శక్తికి మనసారా కృతజ్ఞతలు చెప్పు. నిశ్శబ్దంగా లేచి బాత్రూంకి వెళ్ళి తిరిగి వచ్చాక వెంటనే మంచం మీదకు వెళ్ళి నిద్రపోయే ప్రయత్నం చేయకు. ఇప్పటి వరకు నీవు చేసిన పొరపాటే ఇది. నీ చేతులు కాళ్ళు మొహాన్ని చల్లని నీటితో కడుక్కో. ఇలా చేయడం వల్ల నీలో మిగిలిన నిద్ర కూడా పోతుంది. నీవు ఫ్రెష్గా ఫీల్ అవుతావు. ఇప్పుడు నీ ఇంట్లో నిశ్శబ్దమైన మూలలో లేదా నీ పూజ రూమ్లో లేదా సాధ్యమైతే బయట ఓపెన్ ప్లేస్లో ఒక ఆసనం మీద కూర్చో. పెద్ద పూజలు ఆచారాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నిశ్శబ్దంగా కూర్చో. కళ్ళు మూసుకో. నీ వీపును నిటారుగా ఉంచి నీ శ్వాస లోపలికి వెళ్ళి బయటకు వచ్చే ప్రక్రియ మీద దృష్టి పెట్టు. నీవు పీల్చే శ్వాస సాధారణ గాలి కాదు. అది బ్రహ్మ ముహూర్తం యొక్క దైవిక ప్రాణశక్తి అని ఫీల్ అవ్వు. అది నీ ప్రతి అణువును పవిత్రం చేస్తుంది. నీవు శ్వాసను బయటకు వదిలినప్పుడు నీలోని అన్ని నెగిటివ్ వైబ్స్ అన్ని లోపల అన్ని ఆందోళనలు బయటకు వెళ్ళిపోతాయి. కొన్ని నిమిషాలు ఈ నిశ్శబ్దంలో కూర్చో. ఈ సమయంలో బ్రహ్మాండం నీతో మాట్లాడాలనుకుంటుంది. నీవు ఒక నిశ్శబ్ద శ్రోతగా ఉండాలి. ఒకవేళ నీ మనసులో ఒక ఐడియా తట్టవచ్చు. నీవు నెలలు తరబడి వెతుకుతున్న సమస్యకు సమాధానం దొరకవచ్చు. నీకు ప్రియమైన వ్యక్తి ఒకరు గుర్తుకు రావచ్చు. వాళ్లకు నీ ప్రేమ సపోర్ట్ అవసరం ఉండవచ్చు. లేదా నీవు ఇంతకుముందు ఎన్నడూ ఫీల్ కాని అపరిమిత శాంతిని అనుభవించవచ్చు. నీవు కోరుకుంటే నీ ఇష్ట దైవాన్ని ధ్యానించవచ్చు లేదా ఓం మంత్రాన్ని నెమ్మదిగా జపించవచ్చు. ఓం శబ్దం ఈ సమయంలో బ్రహ్మాండ శబ్దంతో కలిసి నీ చైతన్యాన్ని బహుమండగు ఉన్నతం చేస్తుంది. నీవు నీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు. మనసారా వాళ్లతో ప్రార్థన చెయ్యి. నా పితృదేవతలారా, మిమ్మల్ని నేను వందనం చేస్తున్నాను. నా మీద నా కుటుంబం మీద మీ కరుణ కొనసాగించండి. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నమ్ము, నీ ఈ చిన్న ప్రార్థన వెంటనే వాళ్ళను చేరుతుంది. వాళ్ళ ఆశీర్వాదం నిన్ను నీ కుటుంబాన్ని ప్రతి ఆపద నుండి కాపాడుతుంది. మొదట్లో ఇబ్బందిగా అనిపించవచ్చు. ఆరంభంలో నీ మనసు తడమడవచ్చు. మళ్ళీ నిద్ర రావచ్చు. కానీ నిరాశ చెందకు. 5 లేదా 10 నిమిషాల నుంచి మొదలుపెట్టు. నెమ్మదిగా ఈ సమయంలో కూర్చోవడం నీకు ఇష్టంగా అనిపిస్తుంది. నీ శరీరం మనసు దైవిక సందర్శన కోసం ఆరాట పడతాయి. ఇది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. ఇది ఇప్పుడు జాగృతమైన నీ ఆత్మ యొక్క దాహం. నీవు ప్రతి రాత్రి ఈ విధిని పాటిస్తే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం మొదలవుతాయి. నీ మొహంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటే కాంతి అనిపిస్తుంది. నీ మనసులో అనవసరమైన ఆందోళనలు భయాలు తొలగిపోతాయి. ఆగిపోయిన నీ పనులు ఆటోమేటిక్గా జరగడం మొదలవుతాయి. జనం నీ వైపు ఆకర్షితులవుతారు. నీతో సలహాలు అడగడం స్టార్ట్ చేస్తారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు నీవు ముందుగానే ఊహించడం మొదలు పెడతావు. ఇది మూఢనమ్మకం కాదు. ఇది శక్తి యొక్క సైన్స్. బ్రహ్మాండం
తన అన్ని శక్తులను కుమ్మరించే సమయంలో నీవు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకున్నావు. జనం తమ జీవితాంతం వెతికే విధి యొక్క తాళం నీవు సంపాదించావు. ఆలోచించు. ఆ దైవిక శక్తి నీకు ప్రతిరోజు ఒక అవకాశం ఇస్తుంది. ప్రతిరోజు నీ తలుపు తడుతుంది. కానీ నీవు దాన్ని పట్టించుకోకుండా ఉన్నావు. ఇప్పుడు ఈ రహస్యం తెలిసాక నీవు అలా చెయ్యవు. ఇప్పుడు నీ నిద్ర తెగడం ఒక సమస్య కాదు, నీ జీవితంలో అతిపెద్ద పరిష్కారం, నీ జీవితం యొక్క అత్యున్నత లక్ష్యం. ఇది నీవు సాధారణ మనిషిని కాదనడానికి సంకేతం. నీ జీవిత లక్ష్యం కేవలం తినడం, తాగడం, నిద్రపోవడం, బాధ్యతలను నెరవేర్చడం మాత్రమే కాదు. నీ జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఉంది, ఒక ఆధ్యాత్మిక గమ్యం ఉంది. ఆ గమ్యం వైపు నీ మొదటి అడుగు వేసే సమయం వచ్చింది. ఈ సంఘటనకు భయపడకు, దీన్ని స్వీకరించు. ఇది బ్రహ్మాండం నీ కోసం ప్రత్యేకంగా పంపిన ఒక ప్రేమ లేఖ. దాన్ని తెరువు, చదువు, నీ జీవితంలో ఆచరణలు పెట్టు. నీ జీవితం ఇకపై ఇంతకు ముందులా ఉండదు. నీలో ఒక లోతైన శాంతి బయటకు వస్తుంది. ఒక విజయం ఆత్మార్థమైన తృప్తిని కలిగిస్తుంది. కొత్త అప్రోచ్ కాబట్టి తదుపరిసారి రాత్రి 3 నుంచి 5 గంటల మధ్యలో నీ కళ్ళు తెరుచుకున్నప్పుడు షాక్ అవ్వకు. నవ్వు. మనసులో అనుకో, ఇది ఎవరి పిలుపు నాకు తెలుసు, నేను సిద్ధంగా ఉన్నాను. ఈ జానం, ఈ రహస్యం మన పితృదేవతలు మనకు అందించింది. ఇది మన ధర్మ గ్రంథంలో దాగి ఉన్న నిధి. ఈరోజు మేము ఆ నిధి నుంచి ఒక చిన్న ముత్యాన్ని మాత్రమే తీసి నీ ముందు పెట్టాం. మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో ఇలాంటి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ సమాచారం నీ మనసును తాకినట్టయితే నీ జీవితంలో ఒక ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్టు ఫీల్ అయితే ఈ జ్ఞాన జ్యోతిని నీలోనే ఉంచకు. జై శ్రీకృష్ణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను.